వాళ్ళు చెప్పడం వరకే, వాళ్ళు చెప్పి వాళ్ళ అధికారంలో ఉంటారు. కానీ మేము అధికారంలో వాటా ఇవ్వడానికి తీసుకొస్తా ఉన్నాం. అధికారంలో ఇవాళ ఒరిజినల్ నికార్స్ అయినటువంటి మావోయిస్టు బిడ్డలుగా పనిచేసినటువంటి జనశ్రీవన స్రవంతిలో కలిసినటువంటి వాళ్ళని అసెంబ్లీ లోపలికి తీసుకుపోయి కూర్చుండబెట్టాలనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆలోచన. వాళ్ళ ద్వారా వాళ్ళ అడవిలో చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ చట్టసభలో చెప్పించి వాళ్ళ ద్వారా ఈ సమాజంలో మంచి తీసుకురావాలనేది మా ఆలోచన. వాళ్ళకి మాకు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఉన్నటువంటి ఆలోచన మిగతా పార్టీలకు లేదు. ఈ వర్గాల పట్ల ఎవరైతే మొత్తం అన్ని ఆస్తులు గీస్తులు అన్ని వదిలేసి అడవి బాట పట్టినారో వాళ్ళ గురించి ఏ పార్టీలు ఆలోచించకపోగా వాళ్ళని ఎలా అంతం చేయాలని ఆలోచన చేసినాయి. మేము సగర్వంగా ఇప్పటికి కూడా చాలామంది మాజీ మావోయిస్ట్ నాయకులు ఈ పార్టీని సంప్రదిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తాం. ఖచ్చితంగా వాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో ఆ చేయకుండా మిగిలిపోయినటువంటి అంశాలన్నింటినీ వాళ్ళు ఎవరైనా చంపాలని చెప్తున్నారా, లేకపోతే ఎవరిదైనా గుంజుక తినాలని చెప్తున్నారా? కాదు కదా. ఎవరెంతో వాళ్ళకంతా సమాన వాటాలు ఉండాలి, ఇది సమసమాజం కావాలంటున్నారు. అది చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ ద్వారానే నడిపించడానికి సిద్ధంగా ఉంది.